లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బెయిల్ లభించింది. గత కొద్ది రోజులుగా చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఈ కేసులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి కోర్టు. ఈ నెల 6 నుంచి 10 వరకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఆయనకు కోర్టు ఈ బెయిల్ ఇచ్చింది. అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ అయిన డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరు కావాల్సిందని కోరుతూ బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రంగారెడ్డి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని, ముంబైలోని ఓ హోటల్లో అలాగే క్యారవాన్లో కూడా తనను వదిలిపెట్టేవాడు కాదని, తాను మైనర్గా ఉన్నప్పటి నుంచే తనపై అత్యాచారం చేశాడంటూ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఈ కేసును నార్సింగి పోలీసులకు అప్పగించారు. ఇక ఆ తర్వాత జానీ మాస్టర్ను గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్కు తరలించారు. ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఆ తర్వాత కోర్టు పోలీస్ కస్టడీకి ఇవ్వడంతో 5 రోజుల పాటు విచారించిన పోలీసులు 2 రోజుల క్రితం మళ్లీ చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా రంగారెడ్డి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయనకు ఈ కేసులో కొంత ఊరట లభించినట్టయింది. అయితే తన భర్త జానీ మాస్టర్ నిర్దోషి అని, ఈ కేసులో ఆయన కుట్రపూరితంగా ఇరికించారని చెప్తోంది ఆయన భార్య సుమలత. మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని భార్య ఆయోష రంగారెడ్డి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. అక్టోబర్ 6 నుంచి 10 వరకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే ఆ తర్వాత బెయిల్ను పొడిగిస్తారా లేదా, ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అయితే వ్యక్తిగత పూచీకత్తు, పాస్పోర్ట్ను కోర్టుకు అందజేయాలని కోర్టు ఆదేశించినట్టు సమాచారం. ఇక ఇటీవల జానీ మాస్టర్పై ఆరోపణలు చేసిన మహిళపై ఫిల్మ్ ఛాంబర్లో జానీ భార్య సుమలత ఫిర్యాదు చేశారు. దీంతో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరడంతో ఆమె ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు హాజరయ్యారు. జానీ మాస్టర్పై మహిళా కొరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణలను సుమలత ఖండించారు. మహిళా కొరియోగ్రాఫర్కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి అందించారు సుమలత. తన భర్త జానీపై లేనిపోని ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ చర్యలు తీసుకోవాలని కోరారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసులో కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో రోజుకు అంశం వెలుగులోకి వస్తోంది. అయితే తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో లైంగిక దాడి పోక్సో కేసు నమోదైంది జానీ మాస్టర్పై. ఈ కేసులో పోలీసుల దగ్గర బాధితురాలి స్టేట్మెంట్ తప్ప ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్లు లేకపోవడంతో వాటి కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇక కస్టడీలో జానీ మాస్టర్ మీద పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే బాధితురాల నుంచి 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు బాధితురాలు సమర్పించిన ఆధారాలను ముందు పెట్టి జానీ మాస్టర్ నుంచి కీలక సమాచారం లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విచారణ సమయంలో జానీ మాస్టర్ పలు కీలక విషయాలు వెల్లడించినట్టు సమాచారం అందుతోంది. బాధితురాలే తనను వేధించిందని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. డాన్స్ షో జరుగుతున్న సమయంలో బాధితురాలు తనకు తానే పరిచయం చేసుకుందని, తనపై బాధితురాలు చేస్తున్న లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని జానీ మాస్టర్ చెప్పినట్టు తెలుస్తోంది. బాధితురాలు మైనర్గా ఉన్న సమయంలో తాను లైంగిక దాడి చేశానన్నది అవాస్తవమని పోలీసులకు తెలిపినట్టు సమాచారం. కేవలం ఆ అమ్మాయి టాలెంట్ను చూసి మాత్రమే తనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ బాధితురాలే తనను హింసించేదని, ఈ విషయంలో చాలాసార్లు తనను బెదిరించిందని కూడా విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు బయటపెట్టినట్టు సమాచారం. ఆ అమ్మాయి విషయంలో తాను పడుతున్న ఇబ్బంది గురించి డైరెక్టర్ సుకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు జానీ తెలిపినట్టు సమాచారం. అయితే ఆమెను పిలిచి సుకుమార్ మాట్లాడారని, అయినా సరే ఆమెలో ఎలాంటి మార్పు లేదని కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. తనపై ఏదో కుట్ర జరిగిందని, వెనకుండి తనకు వ్యతిరేకంగా కుట్ర చేసినట్టుగా జానీ మాస్టర్ వాపోయినట్టు సమాచారం. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే తనను ఈ కేసులో ఇరికించారంటూ విచారణలో తెలిపినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ జైల్లో ఉండగానే ఈ వివాదంపై సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారమే చెలరేగింది. స్టార్ హీరో ప్రమేయంతోనే జానీ మాస్టర్పై ఫిర్యాదుల పరంపర జరిగిందని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కానీ సదరు నిర్మాత మాత్రం ఈ వాదన అసంబద్ధమంటూ కొట్టిపారేశారు.
తనపై పెద్ద కుట్ర జరుగుతుందని, ఉద్దేశపూర్వకంగానే ఎవరో తనను కార్నర్ చేస్తున్నారని, బాధితురాలి ఆరోపణలు నిజం కాదని, పెళ్లి చేసుకోవాలని ఆమె మానసికంగా హింసించిందని జానీ మాస్టర్ పోలీసుల ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాను ఓ జాతీయ అవార్డు అందుకోవలసి ఉందని, ఢిల్లీలో ఈ అవార్డును స్వీకరించాల్సి ఉన్నందున 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని పరిశీలించి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10 తర్వాత ఏం జరగబోతోంది? జానీ మాస్టర్ కు బెయిల్ ను పొడిగిస్తారా లేదా? ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.